శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇవ్వాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి వారఫలం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి సంతానానికి సంబంధించిన కొన్ని సమస్యలు మేషరాశి వాళ్ళు ఎదుర్కొంటారు. కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆఫీసులో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి, లేకపోతే వాళ్ళ వల్ల కొన్ని చిన్న సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినా కూడా ఇంటర్వ్యూల్లో సక్సెస్ అయ్యి కొత్త ఉద్యోగం రావటం మేషరాశి వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సాధారణంగానే లాభాలు అనేవి వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది మాత్రం చాలా అనుకూలం. మేషరాశి వాళ్ళు అప్పులు తీర్చడానికి బలం ఉంది. పెద్ద మొత్తంలో అప్పులు తీర్చాలనుకుంటే తీర్చగలుగుతారు. అలాగే చాలా కాలంగా ఉన్నటువంటి రహస్య శత్రువుల బాధ నుంచి బయటపడగలుగుతారు. అదేవిధంగా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుంటారు. రవి బలం బాలేదు కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కుజుడు 6వ స్థానంలో ఆ అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటకు తీసుకొస్తాడు. అలాగే బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నిస్తే బ్యాంకు లోన్లు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళు మంచి అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించి రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ లాభాలకు పొందగలుగుతారు. అలాగే సోదరులతో సోదరీమణులతో ఉన్న విభేదాలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. సోదరీమణులతో అన్యోన్యత పెంపొందింపజేసుకోగలుగుతారు. అలాగే సొంతింటి కల సాకారం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ వారం బలం బాగుంది. భూమి కానీ స్థలం కానీ పొలం కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవటానికి బలం బాగుంది. అలాగే మంచి రేటుకు అమ్ముకోవటానికి కూడా బలం బాగుంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 4వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందడానికి శుక్రుడి బలం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ వారం కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. రవి బుధుల బలం తక్కువగా ఉంది. రవి బుధుడు ఈ 2 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించండి. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు పంజర స్తోత్రం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయండి. లేదా అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలు రోజు కనీసం 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం ద్వారా రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. దానివల్ల రవి బుధుల బలం కూడా పెరుగుతుంది. ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆఫీసులో ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం కనిపిస్తుంది. కాబట్టి అధికారులతో సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి, సహనంతో వ్యవహరించాలి. రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. తండ్రి తరపు బంధువులతో కూడా ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఉంటాయి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. అయితే బుధుడు 4వ స్థానంలో ఈ వారం వృషభ రాశికి యోగిస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు వచ్చే సూచనలు వృషభ రాశి విద్యార్థులకు ఉన్నాయి.
అలాగే ఉన్న ఉద్యోగంలో సమస్యలున్నా కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. అలాగే వ్యాపారం కూడా బాగుంటుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఈ వారం వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి కొంత ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సంతానంలో కూడా మగపిల్లల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి మగపిల్లలకు సంబంధించిన విషయాల్లో వృషభ రాశి వాళ్ళు ఈ వారం కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. వాళ్ళతో ప్రతి విషయంలో జాగ్రత్తగా మాట్లాడి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సోదరులతో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు అక్క చెల్లెళ్లతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. సరిగ్గా మాట్లాడకపోతే అక్క చెల్లెళ్లతో గొడవలయ్యే అవకాశం వృషభ రాశి వాళ్ళకు ఉంది. అలాగే సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఈ వారం వృషభ రాశి వాళ్ళకి రవి బలం తక్కువగా ఉంది, కుజుడి బలం తక్కువగా ఉంది, శుక్రుడి బలం తక్కువగా ఉంది. బుధుడు మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదవండి లేదా వినండి. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు లేదా 12 సార్లు చదవండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం కూడా తక్కువ ఉంది కాబట్టి కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ వారంలో ఒక్కసారి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించండి. ప్రతిరోజు కూడా ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించిన, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దీనివల్ల శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది. లలితా అమ్మవారి ఆలయ దర్శనం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ విధి విధానాలు పాటించుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులో మీ కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. మీరు చెప్పిన మాటకు విలువ గౌరవం ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులు అధికారి అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో కూడా ఉన్నత స్థాయి చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో లాభాలు కనిపిస్తాయి. తండ్రి వైపు ఆస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి తరపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళ సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే బుధుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మిథున రాశి విద్యార్థులు మాత్రం ఈ వారం బాగా కష్టపడి చదవాలి. అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. ఉన్న ఉద్యోగంలో అద్భుతంగా ఉన్నా కూడా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే మాత్రం కొత్త ఉద్యోగం రావటం మిథున రాశి వాళ్ళకు కష్టం. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వ్యాపార రంగంలో కూడా కొంత ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. సాధారణమైనటువంటి లాభాలు వ్యాపారంలో ఉంటాయి. అలాగే ఈ వారం కుజుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజదోషం అంటారు. మిథున రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఈ వారం బలం తక్కువగా ఉంది కాబట్టి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా దాన్ని పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఇంపార్టెంట్ డీలింగ్స్ తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ లోన్లు రావటం కూడా కొంచెం ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. దానివల్ల మిథున రాశి వాళ్ళు వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో ఉన్న మిథున రాశి వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా పేరుతో పాటు డబ్బు సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే మిథున రాశి వాళ్ళకి ఈ వారం అద్భుతమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలము కుజుడి బలము తక్కువగా ఉంది.
రవి బలము, శుక్రుడి బలము అద్భుతంగా ఉంది. బుధుడి బలం పెరగాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించి గరిక, ఎర్ర పుష్పాలు స్వామికి సమర్పించండి. గణపతి ఆలయానికి వెళ్ళిన ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని 5 ఒత్తులేసి వెలిగించండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని విన్నా చదివినా బుధుడి బలం పెరిగి అద్భుత ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించటం, 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే అర్ధాష్టమ కుజదోషాన్ని తొలగింపజేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం, 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా బుధుడికి కుజుడికి పరిహారాలు పాటించినట్లయితే మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. సహోద్యోగులతో కానీ అధికారితో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే తండ్రి వైపు బంధువులతో కానీ తండ్రితో కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అవుతాయి. రాజకీయ రంగంలో కూడా ఆలోచించి మాట్లాడాలి. అలాగే ఆఫీసులో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, సహనంతో వ్యవహరించే ప్రయత్నం చేయండి. నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు ఈ వారం 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కర్కాటక రాశి విద్యార్థులకి చాలా బాగుంటుంది. కొద్దిగా కష్టపడినా మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ర్యాంకులు పొందగలుగుతారు. అలాగే ఉన్న ఉద్యోగంలో ఒడిదుడుకులున్నా కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే కర్కాటక రాశి వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలను కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం పొందగలుగుతారు. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి కర్కాటక రాశి వాళ్ళకి బలం అద్భుతంగా ఉంది. లేదా ప్రాపర్టీస్ మంచి రేటుకి అమ్మటానికి కూడా బలం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి లాభం వచ్చేటటువంటి విధి విధానాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బ్యాంకు లోన్లు తొందరగా శాంక్షన్ అవుతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. సోదరుల సహకారంతో ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. సోదరుల వల్ల భూలాభము, గృహలాభము ఇలాంటివి కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే శుక్రుడు 1వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. జన్మంలో శుక్రుడు ఉండటం వల్ల విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. భోగాలలో మునిగి తేలుతూ ఉంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ఉంటుంది. దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం అద్భుతంగా ఉంది, కుజుడి బలం అద్భుతంగా ఉంది, శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. కేవలం రవి బలం మాత్రమే లేదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. కేవలం రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. అలాగే ప్రతిరోజు సూర్యభగవానుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వీలైతే రోజు సూర్యుడికి రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం విడిచిపెట్టండి. దీనివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి సూర్యుడిని కానీ విష్ణుమూర్తిని కానీ దర్శనం చేసుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం, లేదా 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ, చర్మానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ, తలనొప్పి సమస్య కానీ, కళ్ళు తిరగటం కానీ ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఆఫీసులో కూడా ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ప్రతిఫలం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది.
తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సింహరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా కొత్త ఉద్యోగం రావటం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, అంత గొప్పగా లాభాలు కనిపించవు. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మాట అదుపులో పెట్టుకోకపోతే శత్రుత్వాలు పెరుగుతాయి. ఇంటా బయట శత్రుత్వాలు లేకుండా ఉండాలంటే సింహరాశి వాళ్ళు మీ మాట అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ప్రాపర్టీస్ వ్యవహారాల్లో కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 12వ ఇంట్లో వ్యయస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. జీవిత భాగస్వామికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉండే సూచనలు కూడా వ్యయంలో శుక్రుడి వల్ల సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా అవకాశాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో ఎదురు చూడాలి. అంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాల బలము కూడా తక్కువగా ఉంది కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు, శుక్రుడి బలం కోసం అలసందలు అంటే బొబ్బర్లు, వీటిని నానబెట్టి గోమాతకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ చప్పున గోధుమలు, పెసలు, కందులు, అలసందలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు ఈ 4 గ్రహాల బలము పెరుగుతుంది. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం ఏకకాలంలో పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. అది చేయలేకపోతే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని కనీసం రోజు 21 సార్లు కానీ 11 సార్లు కానీ 9 సార్లు కానీ చదువుకోవాలి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వీలైతే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొని అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించినట్లయితే అన్ని రకాలుగా సమస్యల నుంచి బయటపడి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు చదవాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. దానివల్ల శుక్రుడి బలం కూడా పెంపొందింపజేసుకోవచ్చు. ఈ పరిహారాల ద్వారా సింహరాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో అజ్ఞాత శత్రువులు, రహస్య శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఆ రహస్య శత్రువులను ఒక కంట కనిపెడుతూ ఉండే ప్రయత్నం చేయటం మంచిది. ఆఫీసులో ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన గుర్తింపు రావటం కష్టంగా ఉంటుంది. సహనంతో వ్యవహరించండి, ఎవరితో గొడవలకు వెళ్ళకండి. అలాగే తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులు ఎక్కువ కష్టపడ్డా తక్కువ ఫలితం కనిపిస్తూ ఉంటుంది. సహనంతో వ్యవహరించి బాగా కష్టపడి చదివే ప్రయత్నం చేయాలి. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం కష్టంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం రావటం కన్యారాశి వాళ్ళకి కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా ఎంత బాగా కష్టపడి వ్యాపారం చేసినా అనుకున్న స్థాయిలో లాభాలు రాకుండా కొంచెం తక్కువ లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ముక్కు మీద కోపాన్ని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. శుక్రుడు మాత్రం 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడు 11వ స్థానంలో యోగించటం వల్ల కన్యారాశి వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఏదో ఒక విధంగా అవసరానికి ధనం చేతికి సమకూరుతూ ఉంటుంది. అలాగే కన్యారాశి వారికి స్త్రీల సహాయ సహకారాలు అద్భుతంగా లభిస్తాయి. కన్యారాశి పురుషులు కానీ కన్యారాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీ యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు ఆలస్యంగా అయినా సరే పూర్తి చేసుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు, కళారంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళు మాత్రం అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కళారంగంలో మాత్రం పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. జన్మంలో కుజుడు ఉండటం వల్ల కుటుంబంలో కలహాలు వచ్చినా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండటం వల్ల ఆ కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే కన్యారాశి వాళ్ళకు మాత్రం ఈ ప్రత్యేకమైన వ్యాపారాల్లో లాభాలు బాగా పొందే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి
ఈ వారం శుక్రగ్రహం యోగిస్తోంది. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు. రవి, బుధుడు ఏకకాలంలో యోగించాలంటే ప్రతిరోజు కూడా రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం, ఆలయంలో ప్రసాద వితరణ చేయటం ఇలాంటి పనులు చేసినా కూడా రవి బుధుల బలం పెరుగుతుంది. లేదా గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో అంటే శాల పుష్పాలతో పూజ చేస్తూ పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినా కూడా రవి బుధుల బలం పెరుగుతుంది. ప్రతిరోజు విష్ణుమూర్తికి సంబంధించిన హ్రీం విష్ణవే నమః అనే విష్ణు రహస్య మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. హ్రీం విష్ణవే నమః. విష్ణు పంజర స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చెయ్యాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం ద్వారా రవి బుధుల బలం పెరుగుతుంది. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇచ్చినట్లయితే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి, జన్మంలో కుజుడి దోషం పోవటానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు వినాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇలా ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా యోగిస్తాయి. ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలము, గుర్తింపు ఆఫీసులో లభిస్తుంది. హోదా, గౌరవం చాలా చక్కగా ఉంటాయి. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. బుధుడు ఈ వారం తులారాశి వాళ్ళకి 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. తులారాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం బ్రహ్మాండంగా లభించే యోగం, ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే యోగం తులారాశి వాళ్ళకు ఉంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే తులారాశి వాళ్ళు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. బుధుడు లాభస్థానంలో ఉండటం వల్ల, రవి లాభస్థానంలో ఉండటం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తులారాశి వాళ్ళకి ఈ వారం తిరుగుండదు. అలాగే కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి శత్రువులు పెరుగుతారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెన్నుపోటు పొడిచే శత్రువులు ఎక్కువ మంది వస్తారు. అలాగే వృధా ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో, వెన్నుపోటు పొడిచే శత్రువుల విషయంలో తులారాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. వ్యయంలో కుజుడి వల్లే ఈ శత్రుబాధలు, వృధా ఖర్చులు వస్తూ ఉంటాయి. అవి తొలగింపజేసుకోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినటం ద్వారా ఈ వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దీనివల్ల పూర్తిగా వ్యయ కుజదోషం తొలగిపోయి శత్రుబాధలు, వృధా ఖర్చుల నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దశమంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం కొద్దిగా నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. లేదా లాభాలు తక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వ్యాపారాల వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ ఉండాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పేరు, డబ్బు అంత గొప్పగా ఉండదు. కాబట్టి ఈ ప్రత్యేకమైన రంగాల్లో వాళ్ళు మాత్రం శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల జాగ్రత్తగా ముందడుగు వేయాలి. 10వ ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని కళారంగంలో రాణించడానికి, అదేవిధంగా టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా నష్టాలు రాకుండా ఉండటానికి ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే నానబెట్టిన అలసందలు, బొబ్బర్లు ఆవుకు తినిపించడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా 10వ ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి కుజుడు, శుక్రుడు ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు పాటించుకుంటే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తే అందులో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి దశమంలో రవి వల్ల ఉంది.
సమాజంలో పరపతి, హోదా, గౌరవము పెరుగుతాయి. రాజకీయాల్లో కూడా మంచి పదవి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో కూడా మీకు హోదా, గౌరవం పెరిగేటటువంటి పదవి, గుర్తింపు లభించే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఉన్నాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఈ ప్రయోజనాలన్నీ 10వ ఇంట్లో రవి వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు కష్టపడి చదవాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. అలాగే కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం కష్టపడితే తప్ప కొత్త ఉద్యోగం రాదు. ఉన్న ఉద్యోగంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఉన్న ఉద్యోగంలోనే కొనసాగితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అద్భుత ఫలితాలు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం, కొత్త ఇంటర్వ్యూకి వెళ్ళడానికి బలం తక్కువగా ఉంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. 10వ ఇంట్లో బుధుడి వల్ల వ్యాపారంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది చాలా అద్భుతం కాబట్టి భూమి కానీ, స్థలం కానీ, గృహం కానీ, పొలం కానీ కొనుక్కోవటానికి బలం అద్భుతంగా ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కునే యోగం బలంగా ఉంది. ఉన్న ప్రాపర్టీ కూడా మంచి రేటుకి అమ్ముకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభం కలిగేటటువంటి డీల్స్ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పులు తీర్చగలుగుతారు. ధన ఆదాయం పెరిగి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం బయటపడగలుగుతారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరుల సహాయ సహకారాల వల్ల కూడా మంచిగా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం చాలా అద్భుతంగా ఉంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 9వ స్థానంలో యోగిస్తున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల వృశ్చిక రాశి పురుషులు కానీ, వృశ్చిక రాశి స్త్రీలు కానీ ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో, కళారంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం బాగుంది, కుజుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. 3 గ్రహాలు బాగున్నాయి కాబట్టి ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే కేవలం బుధుడి బలం మాత్రమే లేదు. బుధుడి బలం పెరగటానికి వృశ్చిక రాశి వాళ్ళు గణపతి ఆలయ దర్శనం చేయండి. గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. ప్రతిరోజు గణపతి దగ్గర ఇంట్లో కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించి గరిక, ఎర్ర పుష్పాలు సమర్పించండి. దేవాలయానికి వెళ్ళినా గణపతికి గరిక పోచలతో కానీ, ఎర్ర పుష్పాలతో కానీ అర్చన చేయించుకొని ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం వెలిగించండి. గణపతికి 5 ప్రదక్షిణలు చేయండి. గణపతిని ఎంత పూజిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంత అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో అదృష్టం అందినట్టే అంది జారిపోతూ ఉంటుంది. ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటుంది. సహనంతో వ్యవహరించాలి. రాజకీయాల్లో కూడా ఆలోచించి మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బుధుడు కూడా ఈ వారం 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వటం కూడా కష్టంగానే ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా లాభాలు సాధారణంగానే ఉంటాయి, ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే ముఖ్యమైన డీలింగ్స్ వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే ఫుడ్ బిజినెస్ చేసే ధనుస్సు రాశి వాళ్ళు, హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలి. అంత గొప్ప లాభాలు అనేవి రావు. 10వ ఇంట్లో కుజుడి వల్ల వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే 10వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ప్రధానంగా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి కానీ అమ్మటానికి కానీ ధనుస్సు రాశి వాళ్ళకు బలం కొంచెం తక్కువగానే ఉంది. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు యోగించడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ధనుస్సు రాశి పురుషులు కానీ, ధనుస్సు రాశి స్త్రీలు కానీ ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగంలో తిరుగుండదు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన పేరు, డబ్బు సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడి బలం బాగుంది, కానీ రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం బాలేదు.
ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే ధనుస్సు రాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించండి. 9 ప్రదక్షిణలు చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోండి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించడం. 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ పెసలు, 1.25 కేజీ కందులు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. అప్పుడు ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉదర సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ లేదా ఏ ఇతర ఆరోగ్య సమస్యలైనా సరే ఎక్కువగా మకర రాశి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మకర రాశి వాళ్ళు ఆఫీసులో ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం రావడం ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో వ్యవహరించాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బుధుడు 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మకర రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా అంత గొప్పగా లాభాలేవి ఉండవు, సాధారణ లాభాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రాపర్టీ కొనుక్కునే యోగం చివరి వరకు వచ్చి జారిపోతూ ఉంటుంది. లేదా ప్రాపర్టీ మంచి రేటుకు అమ్మాలనుకుంటే చివరి వరకు వచ్చి త్రుటిలో మిస్ అయిపోతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్ ఓకే అయ్యే సమయంలో జారిపోతూ ఉంటుంది. భాగ్యంలో కుజుడి వల్ల అదృష్టం చేతి వరకే వచ్చి ఈ విషయాల్లో జారిపోతూ ఉంటుంది. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి సంబంధం చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా జారిపోయే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కళారంగంలో కూడా ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. అంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా యోగించట్లేదు. కాబట్టి ఈ 4 గ్రహాల బలము పెరగటానికి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ పెసలు, 1.25 కేజీ కందులు, 1.25 కేజీ అలసందలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దీనివల్ల 4 గ్రహాల బలము పెరుగుతుంది. అలాగే ఈ 4 గ్రహాల బలము పెరగాలంటే ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము పెంపొందింపజేసుకోవటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఆలయంలో దక్షిణం వైపు 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే దీన్ని గండదీపం అంటారు. దీనివల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని, దాంతోపాటుగా ఓం అష్టభైరవాయ నమః అనే కాలభైరవ మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ 9 సార్లు కానీ చదువుకోండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం లేదా కాలభైరవుడి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మకర రాశి వాళ్ళు ఈ వారమంతా యోగించాలంటే శుక్రుడు కూడా యోగించట్లేదు. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కూడా రోజు 21 సార్లు చదవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడు కూడా యోగిస్తాడు. ఈ గ్రహాల బలం పెరగటం వల్ల మకర రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో ఏ పనైనా సరే మీరు సొంతంగా చేసుకునే ప్రయత్నం చేయండి. సహోద్యోగులతో కలిసి పనిచేస్తే ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీకు రికగ్నైజేషన్ ఉండదు. అలాగే తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో కూడా సొంతంగా కష్టపడండి, లేకపోతే పేరు వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. బుధుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు సొంతంగా చదువుకునే ప్రయత్నం చేయండి. కంబైన్డ్ స్టడీస్ వల్ల పెద్దగా ప్రయోజనం అనేది ఈ వారం ఉండదు. అలాగే వ్యాపారంలో కూడా భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కుంభరాశి వాళ్ళు సొంతంగా చేసుకునే వ్యాపారాల్లోనే ఈ వారం లాభాలు పొందగలుగుతారు. అలాగే కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వటం కూడా కష్టంగానే ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ వారం 8వ ఇంట్లో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజదోషం ఉంది కాబట్టి వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం అవసరం.
అలాగే ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవటం చాలా అవసరం. రియల్ ఎస్టేట్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం శుక్రుడు 6వ స్థానంలో కుంభరాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే ఈ వారం రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా కుంభరాశికి బాలేవు. ఈ 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ, కాలభైరవుడి ఆలయ దర్శనం కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని, నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని, కాలభైరవుడికి సంబంధించిన ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం కానీ, కాలభైరవాష్టకం కానీ ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. శుక్రుడి బలం పెరగాలంటే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా కుంభరాశి వాళ్ళు ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. దాంతోపాటుగా గోమాతకి గోధుమలు, పెసలు, కందులు, అలసందలు నానబెట్టి ఆహారంగా తినిపించడం, వీటిని 1.25 kg చప్పున బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా ఈ 4 గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకుని ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఆఫీసులో శత్రువులందరూ నశించిపోతారు. మీనరాశి వాళ్ళకి ఆఫీసులో అందరూ మిత్రులుగా మారిపోతారు. ఆఫీసులో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అలాగే తండ్రి వైపు బంధువులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. వాళ్ళందరూ అనుకూలంగా మారిపోతారు. తండ్రితో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. రాజకీయ రంగంలో అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో కూడా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. కాబట్టి ఆఫీసులో బ్రహ్మాండమైనటువంటి హోదా, గౌరవం, కష్టానికి తగిన గుర్తింపు ఈ వారం మీనరాశి వాళ్ళకి రవి బలం ఉండటం వల్ల కనిపిస్తాయి. అలాగే బుధుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. బుధుడు 6వ స్థానంలో యోగించడం వల్ల మీనరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు తెచ్చుకునే యోగం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే యోగం ఉంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మీనరాశి వాళ్ళకి కొత్త జాబు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మామూలుగా వచ్చే లాభాల కంటే మీనరాశి వ్యాపారస్తులకి ఈ వారం లాభాలు ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళకి పెళ్లి నిశ్చయం కావటం ఆలస్యం అవుతుంది. ఎంత ప్రయత్నించినా పెళ్లి కావాల్సిన మీనరాశి వాళ్ళకి పెళ్లి సంబంధాలు మాత్రం నిశ్చయం కావు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీనరాశి పిల్లలలో ఆడపిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఆడపిల్లలు సాధించిన విజయాల వల్ల, మీనరాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లల ప్రతిభా పాఠవాల వల్ల మీనరాశి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. సంగీత, నాట్య రంగాలలో బాగా రాణించగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో అవకాశాలు పొందగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి బలం బాగుంది, బుధుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. కాబట్టి ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. కేవలం 7వ ఇంట్లో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ సప్తమ కుజదోషం వల్ల వివాహపరమైన, దాంపత్యపరమైన సమస్యలు మాత్రమే మీనరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఆ వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోవటానికి, సప్తమ కుజదోషం నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనము, నరసింహస్వామి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, 1.25 kg కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా సప్తమ కుజదోషం నుంచి బయటపడవచ్చు. 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ వారం మొత్తం బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.